హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే సాటర్డే కదా. మా మిస్సెస్ నవరాత్రులు చేస్తాను కాబట్టి ఆనియన్స్ లేకుండా సింపుల్గా ఒక పన్నీరు ఫ్రైడ్ రైస్ చేసి ఇస్తానన్నమాట ఆవిడకి. నేనైతే ఆనియన్స్ తినేస్తాను. పన్నీరు, మటరు, ఓన్లీ కరివేపాకు, పచ్చిమిర్చి అండి, మనం వార్చుకున్న రైసు. సింపుల్ ప్రొసీజర్ అండి. ఎవరైనా నవరాత్రులు కానీ కార్తీక మాసంలో కానీ ఉల్లిపాయ తినకపోతే ఈ విధంగా చేయొచ్చు. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఆయిల్ అయితే నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వాడానమాట. మంచి ఫ్లేవర్ ఉంటుంది. మరి నెయ్యి ఉంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. సింపుల్గా నేను పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. ఉంటే క్యాప్సికమ్ వేయచ్చు, క్యాబేజ్ వేయచ్చు. నా దగ్గర అవైలబిలిటీ లేదు కాబట్టి నేను దీంతోనే సింపుల్గా మీకు ఎలా చేయాలో చూపిస్తాను. తర్వాత పన్నీరు, మటర్ ఇదే దాంట్లో ఫ్రై చేస్తున్నాను. చిన్న సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసి ఇందులోని మసాలా కారం అండి. వీడియో నా ఛానల్లో ఉంటుంది. అంటే మనం ఇది వేస్తే మనకి ఎటువంటి ఎడిషనల్ మసాలా అవసరం లేదన్నమాట. అన్నీ ఇందులోనే కలిపి ఉంటాయి. జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఈ మసాలా కారంలో 12 ఐటమ్స్ ఉంటాయన్నమాట. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా మసాలా కారం ఎలా తయారు చేయాలండి. ప్రతి కూరకి ఉండేది మసాలా నుంచి టేస్ట్ వస్తుందండి. ఇది ప్రతి వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను లింకు, మసాలా కారం ఎలా చేయాలని. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిందండి. ఇందులోని వార్చి పెట్టుకున్న రైస్ అనమాట. మీరు కుక్కర్లో పెట్టినా పర్లేదండి, వార్చి చేసినా పర్లేదు. వార్చి చేస్తే కొంచెం విడివిడిగా ఉంటుంది అన్నం. కుక్కర్లో పెడితే మనం కొంచెం లూజ్ చేయాలన్నమాట. ఇందులో ఎటువంటి అల్లం, వెల్లుల్లిపాయ కూడా తింటారు కాబట్టి ఎటువంటి పేస్ట్ లేదండి, కానీ మంచి టేస్ట్ వస్తుందండి ఇది. ఆల్మోస్ట్ మిక్స్ చేస్తాను అంతా వేసి 2-3 సార్లు. ఇప్పుడే ఉప్పు మనం కరెక్ట్గా చూసుకోవాలి. దీంట్లో కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా రైతాలు ఉల్లిపాయలు తినరు కాబట్టి ఓన్లీ నార్మల్ పెరుగు ఇస్తున్నాను అన్నమాట. ఇది నవరాత్రుల్లో ఇలాగ ఉపవాసాలు ఉండి చేసే వాళ్ళకి స్పెషల్ డిష్ అనమాట ఇది. మధ్యాహ్నం పూట, రాత్రులు అయితే వెలగా తినరు వీళ్ళు అన్నం అనేది. ఒక పూట పట్టుగా ఇలా పన్నీర్ వేసి న్యూట్రిషన్ ఫుడ్ తింటే కొంచెం హెల్తీగా ఉంటారు. ఈ ఫుడ్ మా మిస్సెస్కి నేను ప్రిపేర్ చేశానమాట సాటర్డే. నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళొచ్చానండి. అక్కడ వెంగమాంబ అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది, తర్వాత మనకి శ్రీవారి దర్శనంకి వితౌట్ టికెట్ ఎలాగా రిజర్వేషన్ లేకుండా మరి ఎలా వెళ్ళొచ్చని మొత్తం డీటెయిల్గా వీడియో పోస్ట్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో లింకు డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చూడండి. మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అంటే రెసిపీ ఎలా ఉందని. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.